పౌర సరఫరాల శాఖలో పలు సంస్కరణలు తీసుకొస్తున్నామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. దీంతో ఊహించని మార్పులు చూడబోతారని తెలిపారు. విశాఖలో పీడీఎస్ బియ్యాన్ని గుర్తించే ర్యాపిడ్ కిట్స్ ను ఆయన ఆవిష్కరించారు. గతేడాది కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణాపై చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కాకినాడ నుంచి రవాణా అయ్యే ప్రతి సరుకును పరిశీలించి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5,65,000 క్వింటాళ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు మంత్రి. విశాఖ నుంచి పీడీఎస్ బియ్యం ఎగుమతులు జరగకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గతంలో 33 మంది సిబ్బందితో 3 చెక్పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. వినియోగదారులు పొరపాటున తెలియక ఇంత హై న్యూట్రిషన్ వాల్యూ ఉన్న బియ్యాన్ని తక్కువ ధరకు అమ్మేస్తుంటే ప్రభుత్వానికి కూడా దీనిపైన ఒక ఆందోళన వస్తుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సహకారంతో అనేక సంస్కరణలు మేము తీసుకొచ్చాం ఈ సంవత్సర కాలంలో. అందులో భాగంగా ఈరోజు మీ ముందు ప్రవేశపెట్టబోతున్నాం మొబైల్ కిట్స్ తీసుకొచ్చాం. ఈ మొబైల్ కిట్స్ ద్వారా 700 కిట్స్ మేము సిద్ధం చేశాం. ఎప్పుడైనా ఎక్కడైనా ఇమ్మీడియట్గా మేము సరుకు వెరిఫై చేయడానికి ఈ ప్యాన్లో మేము రైస్ శాంపుల్ తీసుకున్నాక ముందుగా ఒక స్ప్రే బాటిల్ ఉంటుంది. ఆ స్ప్రే బాటిల్లో ఉన్న హైడ్రోజన్ క్లోరైడ్ సొల్యూషన్ని ముందు స్ప్రే చేసి దాని తర్వాత పొటాషియం థయోసైనైడ్ సొల్యూషన్ని స్ప్రే చేసి అది రంగు మారగానే అది ఎర్రపు రంగుకు మారితే అది పీడీఎస్ రైస్గా మేము నిర్ధారించే విధంగా మా అధికారులు దీని గురించి చాలా లోతుగా అధ్యయనం చేసి ఒక అద్భుతమైన సొల్యూషన్ తీసుకొచ్చారు.